శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే ప్రేమమూర్తి అయినటువంటి మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో చక్కగా మనకు తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా సహచరులతో సర్వజనులకు అనే అంశంలో మనము ఉన్నాము. రచయిత చెబుతూ ఉన్నారు, ఆయన ఎవరిని తన గురువుని నమ్మమని కానీ ఆ మార్గానికే అంకితమవ్వమని కానీ పట్టుపట్టలేదు సరికదా, ఎన్నడూ కోరనైనా కోరలేదు. నాతో పాటు ప్రార్థనలో కూర్చునేటప్పుడు నేను నా గురుమూర్తిని స్మరించుకున్నట్లు మీరు మీ గురుమూర్తులను ఇష్టదైవాలను స్మరించుకుని కూర్చోండి అని ఆయన చెబుతూ ఉంటారు. గురువులందరూ ఒకే వెలుగు యొక్క వ్యక్తి రూపాలు. ఆ ఒక్క వెలుగే జగద్గురువు. ఎవరికి వారు తమకు నచ్చిన రూపాన్నుండి తాము మెచ్చిన నామస్మరణతో ఆ వెలుగులోనికి ప్రవేశించవచ్చు. ఆ వెలుగు దగ్గర నియమాలు ఉంటాయి, కానీ నిబంధనలు నిర్బంధనలు ఉండవు అని వివరిస్తూ సాధకులకు వారి వారి పూర్వ సంస్కారాలను బట్టి ఏర్పడిన నమ్మకాలకు కలుగుతున్న అనుభూతులకు మాస్టర్ గారు చక్కని సారథ్యాన్ని అందచేస్తూ ఉంటారు. ఉచిత వైద్యాలయాల పేరిట జనాన్ని ఆకర్షించి తమ తమ నమ్మకాలను వారిపై రుద్ది తమ సిద్ధాంతాలను విశ్వసించవలసినదిగా జనాన్ని కోరడమే కాకుండా పోరడం కూడా చేస్తున్నవారు మనకు కనపడుతూనే ఉంటారు. జనాన్నుండి ధనాన్ని గుంజుకునే వారికన్నా జనాన్ని పిలిచి జనాన్నే గుంజుకోవటానికి చూస్తున్న వీరు మహాలౌక్యులు. పేద ప్రజల బాధలను ఆసరాగా తీసుకొని సేవ పేరిట ఆకర్షించి దేవుడి పేరిట ఆ జనాన్ని బలాత్కరించి ప్రజలచే మానసిక వ్యభిచారం చేయిస్తున్న వీరిలో కలిపురుషుడే తన పరిపూర్ణ కళలతో కనపడుతూ ఉంటాడు. సంకుచితమైన ఉద్దేశంతో తాము చేస్తున్న సేవా మార్గానికే కళంకం తెస్తున్నారు వీరు. ఇలాంటి సంస్థలు ఎన్నో తామర తంపరగా పుట్టుకువచ్చి జనులను పట్టే బోనులుగా మారుతున్న వేళ తమ దగ్గరకు వచ్చిన వారి దగ్గర నుండి ఏ రూపంలోనూ ఏమీ ఆశించకుండా ఉండటమే కాక వారి వారి ప్రవృత్తులకు అనుగుణమైన సహాయాన్ని నిర్మమంగా చేస్తున్న మాస్టర్ గారు, ఆయన బృందం పాశవిక భావాలకు అతీతమైన పరమ ప్రేమ సామ్రాజ్యాన్ని నెలకొల్పసాగారు. ఈ సామ్రాజ్యంలో సమదర్శనం సర్వత్రా వ్యక్తమవుతూ ఉంటుంది. సహకారం సర్వావస్థలయందు అన్ని కోణాల నుండి అందించబడుతుంది. ఈ సామ్రాజ్యంలో దేవుడి కొరకు మనిషి కాదు, మనిషి కొరకు దేవుడు. ప్రతి మనిషి ఒక దేవుడు. ప్రతి మనిషిగాను జీవిగాను వ్యక్తమవుతున్నది ఒకే దేవుడు. అయస్కాంతం స్పృశించగానే ఇనుప ముక్క తన జడత్వాన్ని వదిలి అయస్కాంతంగా ప్రవర్తించినట్లు స్వార్థరహితుడైన సేవామూర్తి స్పర్శ తగలగానే వ్యక్తులు ఒక్కొక్కరు తమ అజ్ఞాన అలసత్వాల నుండి బయటపడి సేవకులుగా మలచబడసాగారు. మేల్కొంటున్న నవతరంతో మాస్టర్ గారు చుక్కల మధ్యలోని చంద్రుడై ప్రకాశించసాగారు. ఈ చంద్రునికి అంతా శుక్లపక్షమే. ఈ చంద్రుడు ఎప్పుడూ చుక్కలపక్షమే. తన తోటి వ్యక్తులంటే ఆయన తనకన్నా ఎక్కువగా అభిమానిస్తారు. వారిలో తనని చూసుకుంటారు, వారిని తానుగా చేసుకుంటారు. నేను మీవాణ్ణి అన్నట్లు ఉంటారు తప్ప మీరు నావారు అన్నట్లు ఉండరు. ఈనాడు మన దేశం ఉన్న స్థితికి ఒక్క కృష్ణమాచార్య రేయింబవళ్ళు పనిచేసినా ఎంతవరకు చేయగలరు? అందుకే ఆయన ఒక్కరుగా ఉండదలచలేదు, సాధ్యమైనంత మందిగా విస్తరించదలుచుకున్నారు. అనేక శరీరాలతో
అశేష జనవాళిని సేవించాలి అన్నది ఆయన సంకల్పం. కనుకనే ఆయన వైద్య సేవతో పాటుగా సహచరులకు వైద్య శిక్షణ తరగతులను కూడా ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క గుంపును తయారు చేసి హోమియో వైద్య పరీక్షలకు పంపసాగారు. రెండవ గుంపుతోనో మూడవ గుంపుతోనో ఆయన కూడా విలాసంగా పరీక్షకు హాజరయ్యారు. సంవత్సరం నుండి సంవత్సరానికి మాస్టర్ గారి దగ్గర వైద్యుల సంఖ్య పెరగడంతో పాటుగా పెరిగిన వారు నలువైపులా వ్యాపించసాగారు. విశాఖపట్టణంలోనే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉచిత వైద్యాలయాలు నెలకొల్పబడి మాస్టర్ గారి సారథ్యంలో నిర్వహింపబడసాగాయి. క్రమంగా ఇతర ప్రాంతాల నుండి కూడా ప్రతి సంవత్సరం కొందరు వచ్చి మాస్టర్ గారి దగ్గర వైద్య శిక్షణ పొంది వెళ్ళటం ప్రారంభమైంది. 1971 వచ్చేటప్పటికి విత్తనం నుండి వృక్షం వ్యక్తమైనట్లు మాస్టరు గారు అనే వ్యక్తి నుండి వరల్డ్ టీచర్ ట్రస్ట్ అనే అంతర్జాతీయ సంస్థ రూపుగట్టుకుంది. వరల్డ్ టీచర్ అంటే జగద్గురువు. ఆ జగద్గురుని వెలుగులో జగత్తు కొరకు పనిచేయడానికి ఏర్పడిన సంస్థ ఇది అని ఇక్కడ మాస్టారి మాటలు చాలా విలువైనటువంటివండి, చాలా చాలా ఇంపార్టెంటు. ఆ మాటల్ని మనకి యథాతథంగా ఇక్కడ రచయిత మనకు అందచేస్తూ ఉన్నారు. మాస్టారి మాటలు చెప్పుకుందాం. ఏమంటున్నారు మాస్టారు? మీరెన్నడూ ఎవరిని ఏమీ యాచించవలసిన పని లేదు. పని మంచిదై జరగవలసినది అయినప్పుడు తనకు కావలసిన వనరులను తానే ఆకర్షించుకొనగలదు. మిమ్ములను ఆకర్షించుకున్నట్లే మనము పనివాళ్లము గాని పని మనది కాదు. ఒక పని జరుగుతుందా లేదా, ఒకవేళ జరగటం మొదలు పెడితే ఎంతవరకు కొనసాగుతుంది అన్నది ఆ పనిని నిర్వహిస్తున్న వారి సామర్థ్యాలపై ఎన్నడూ ఆధారపడి ఉండదు. ఆ పని ఎంతవరకు లోకానికి ఆవశ్యకమో అంతవరకు అది కొనసాగుతుంది. ఆవశ్యకత తీరగానే అది ఆగిపోతుంది. మనిషి ఎంత గింజుకున్నా ఇక అది కదలదు. కాబట్టి మనిషి తన వివేకంతో లోకానికి ఆవశ్యకమైన పనులపై తన చేతులు పడేటట్లు చూసుకుంటూ ఉండాలి. తనకు నచ్చిన పనులను గాక తాను చేయవలసిన పనులకు అతడు అంకితం కావాలి. అలా కాగలిగినప్పుడే మానవ జీవితానికి సార్థకత. సేవ చేస్తున్నవాడు తాను చేస్తున్న సేవతో లోకాన్ని ఉద్ధరిస్తున్నానని భ్రమపడకూడదు. బట్టను బండపైన ఉతకటం బండ కోసం కాదు, బట్ట శుభ్రపడటం కోసం. అలాగే చేస్తున్న సేవ లోకాన్ని ఉద్ధరించటం కోసం కాదు, తాను సంస్కరింపబడటం కోసం, తాను వెలుగుగా జీవించటం కోసం. ఆ సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు లోకరూపంలో వ్యక్తమవుతున్న సర్వాంతర్యామికి మనం వినమ్రులమై కృతజ్ఞతలు తెలుపుకోవలసి ఉంటుంది. మనం చేయకపోయినంత మాత్రాన ఏ పని ఆగదు. తనను చేయడానికి మనకన్నా మంచివాడిని ఎంచుకుంటుంది. సేవ అనేది వేరుగా ఉండదు. మనం చేయగలిగిన దానిని శ్రద్ధతో ప్రతిఫలాపేక్ష లేకుండా లోకశ్రేయస్సుకు సమర్పణగా చేయడమే సేవ. చేయలేనిది చేయడానికి యత్నించకండి, అది పరధర్మం అవుతుంది. చేయగలిగిన దానిలో ఒళ్ళు దాచుకోకండి, అది అలసత్వం అవుతుంది. శరీరంతో చేసే పనికి శరీరానికి కావలసిన ఆవశ్యకతలను సుఖాలను సమకూర్చుకోవడమే పరమావధి అని భ్రమపడకండి. అదే నిజమైతే మనం శరీరం ధరించాల్సిన పనే లేదు. స్వధర్మాన్ని సత్కర్మగా వ్యక్తం చేస్తూ ఉండగా శరీరానికి కావలసిన ఆవశ్యకతలు వాటికవిగా తీరుతూ ఉంటే దాన్ని నరజన్మ అంటారు. సత్కర్మ మన ద్వారా వ్యక్తమవుతోందని గమనించి
శరీరాన్ని, మనస్సును, సర్వశక్తియుక్తులను దానికి సమర్పణ చేసి తోడి వ్యక్తుల రూపంలో ఉన్న దైవాన్ని సత్కర్మాచరణతో స్పృశించి సేవించి తరించండి. ఆ దివ్యానుభవాన్ని మనకు అందించటానికే స్వధర్మము సత్కర్మగా మన నుండి వ్యక్తం అవుతోంది అన్న దివ్య సందేశాన్ని మాస్టర్ గారి నుండి అందుకుంటూ పులకిత గాత్రులై, ప్రేమమూర్తులై, సేవాస్వరూపులై సహచరులు నలుదెసలా వెలుగులు నింపసాగారు అంటూ రచయిత చక్కగా ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడతో పూర్తి చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో ప్రేమ సామ్రాజ్యపు వైఖరులు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.